హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్. ఇక విద్యార్థులకు అదిరిపోయే గుడ్ న్యూస్. ఇక 3 రోజులు సెలవుల అవకాశం అంటూ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలైతే మన వీడియోలో తెలుసుకుందామండి. అంటే ఎందుకు ఈ 3 రోజులు సెలవులు వస్తున్నాయి, ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అనేది క్లారిటీగా తెలుసుకుందామండి. వీడియో మాత్రం పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి ఈ పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా టాపిక్‌లోకి వెళ్ళిపోదాము. ఇక తెలంగాణలోనే స్కూళ్ళు, కాలేజీలకు త్వరలో వరుసగా సెలవులైతే రానున్నాయి. విద్యార్థులకు వరుసగా 3 రోజుల పాటు సెలవులైతే వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. జూలై 10వ తారీఖున వివిధ విద్యార్థి సంఘాలు రాష్ట్ర వ్యాప్తంగా కూడా బంద్‌కు పిలుపునిచ్చాయి. ఈ బంద్ కారణంగా విద్యా సంస్థలు మూతపడే ఛాన్స్ అయితే ఉంది. దీంతో విద్యార్థులకు అకాడమిక్ పరంగా చిన్న విరామం దొరికే సూచనలు కనిపిస్తున్నాయి. ఇక జూలై 10వ తారీఖున విద్యార్థి సంఘాలు చేపట్టే బంద్ వల్ల స్కూళ్ళు, కాలేజీలు బంద్ అయ్యే అవకాశం అయితే ఉంది. దీనికి తోడు జూలై 11వ తారీఖున రెండో శనివారం, జూలై 12వ తారీఖున ఆదివారం రానున్నాయి. ఇలా వరుసగా 3 రోజుల పాటు సెలవులైతే వచ్చే వీలుంది. బంద్ ప్రభావం ఎంతవరకు ఉంటుందనేది స్థానిక పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది. ప్రభుత్వం ఇచ్చే ఆదేశాలను బట్టి సెలవుల విషయం స్పష్టమవుతుంది. ఇక ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థలపై బంద్ ప్రభావం పడే అవకాశం అయితే ఉంది. కాబట్టి విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలి. విద్యార్థి సంఘాల నిర్ణయం మేరకు విద్యా సంస్థలు మూసివేతపై యాజమాన్యాలు నిర్ణయం తీసుకుంటాయి. సెలవుల గురించి తాజా అప్డేట్స్ కోసం స్కూలు లేదా కాలేజీ అధికారులను సంప్రదించటం మంచిది. బంద్ కారణంగా తరగతులు ఉంటాయా లేదా అనే విషయంలో స్పష్టత కోసం ఎదురు చూడాలి మరి.